మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మనం చూస్తున్న మరోవైపు హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అనిత. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాల్లో అనిత పాల్గొన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. మరి కాసేపట్లో హోంమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు అనిత. విజయవాడలో పూజా కార్యక్రమంలో అనిత పాల్గొన్నారు. మనం చూస్తున్నాం కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలను స్వీకరించారు. మరోవైపు హోంమంత్రిగా అనిత బాధ్యతలను మరి కాసేపట్లో స్వీకరించబోతున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో అనిత పాల్గొన్నారు. మనం చూస్తున్నాం. ఈ పూజా కార్యక్రమాల అనంతరం పదవి బాధ్యతను స్వీకరించబోతున్నారు. समस्त नरघोष नवग्रहदोष सर्व शत्रुपीड़ अंतशत्रु भाग्यशत्रु सर्वशत्रुपीड़ा निवारणा सिद्धिरस्तु सकल कार्येषां दिग्विजयता सिद्धिरस्तु. ओम ग्राम ग्रें ग्रों ग्रों भट् नमः. ग्राम ग्रें ग्रों नमो भगवते लक्ष्मी नरसिंहाय महारोग्याय राज्यं भजगारिणे राज्यं भजवजभट् ओम ग्राम ग्रीं ग्रों ग्रों भट् नमः. श्री राज्य लक्ष्मी द्वेद హోంమంత్రిగా అనిత బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. దానికి సంబంధించి ముందుగా పూజా కార్యక్రమాల్లో అనిత పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ ని. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనంతరం హోంమంత్రిగా అనిత బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి హోంమంత్రి అనితను పూజలు చేయడం జరుగుతోంది. అనంతరం తన సీట్లో కూర్చొని ఆ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ హోంమంత్రి అనిత బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం అయితేనేవి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరందరూ కూడాను రావడం జరిగింది. అనితకు ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది. ఏపీ సెక్రటరియట్ లోకి వచ్చినటువంటి అనిత అక్కడ పూజలు చేయడం మనం చూస్తా ఉన్నాము. పూజల అనంతరము తన పేషిలో కూర్చొని తన సీట్లో కూర్చొని బాధ్యతలు స్వీకరిస్తారు. ఇదివరకే దిశా చట్టం మీద ఒక కీలకమైనటువంటి ప్రకటన అనిత చేయడం జరిగింది. దిశా చట్టం ఇక ఉండదు అని చెప్పేసి మహిళల భద్రత తమ ప్రభుత్వ ధ్యేయంగా చెప్పడం జరిగింది. మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా, ఎటువంటి ఏమైనా దారుణాలు జరిగినా కూడా చూస్తూ ఊరుకునే ప్రశ్న లేదు. కఠిన చర్యలు ఉంటాయి. అటువంటి చర్యలు జరగకుండా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ దిశా చట్టానికి సంబంధించి అయితేనే, లేదంటే మహిళల భద్రతకు సంబంధించి అయితేనే కీలకమైనటువంటి ఫైళ్ల మీద అనిత సంతకం చేసే అవకాశం ఉంది. విజయ్ చంద్రన్, పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజు ఎవరెవరితో సమావేశమయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే మంత్రులకు బాధ్యతలు తీసుకున్న వెంటనే వారి వారి శాఖలపై వారు పట్టుపెచ్చుకునే ప్రయత్నాలు కూడా ఇప్పటికే ప్రారంభించారు కదా. ఈ రోజు అనిత షెడ్యూల్ ఎలా ఉంది? ఉన్నత విద్యావంతమైనటువంటి అనిత పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ లా అండ్ ఆర్డర్ మీద, దానికి సంబంధించినటువంటి చట్టాల మీద ఇప్పటికే అధికార యంత్రాంగం ద్వారా అయితేనేమి, తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసే వారి వద్ద అయితేనేమి కీలకమైనటువంటి అంటే నాలెడ్జ్ సంపాదించుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇంకా చట్టాల మీద ఆమె
పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత పూర్తిగా దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.